యంగ్ రెబల్ స్టార్ పెద్దమ్మ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దివంగత నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణరాజు గారు రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే. కృష్ణరాజు గారు పాలిటిక్స్ లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజ్పేయి మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో చాలా కాలం కొనసాగారు కృష్ణరాజు. మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. మళ్ళీ బీజేపీ బాట పట్టారు. ఇక కృష్ణరాజు మరణించిన తర్వాత ఇప్పటికీ ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలాదేవి స్పందించలేదు. తాజాగా కృష్ణరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో మరి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలాదేవి. అంతేకాదు చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయ రంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు. కృష్ణరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలకు సాధనకి కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణరాజు గారు ఎంతో తపన పడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెప్తూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చపై స్పందిస్తారని చెప్పారు. ఈ రకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలు కొట్టి పారేయలేము అన్నారు. రాష్ట్రాల్లోకి వస్తారు కాబట్టే తర్వాత విజయం ప్రకటిస్తారు అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇక శ్యామలాదేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె పార్టీలోకి వెళ్లడం దాదాపు ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు లాంఛనంగా వైసీపీలోకి ఆమె వెళ్లడమే మిగిలినట్టుగా తెలుస్తోంది. మరైతే నిజంగానే ఇప్పుడు అధికార పక్షంలోకి శ్యామలాదేవి గారు వెళ్తారా అన్న విషయంపై అధికారికంగా బయటకు రావాల్సింది.